హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ డెవలప్మెంట్. సో డెవాప్ సిరీస్లో భాగంగా సో ఈ వీడియో సెషన్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే సో వాట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ అండ్ వాట్ ఈస్ ఆపరేషనల్ టీమ్. సో ఈ టూ టీమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఈ వీడియో సెషన్ అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాండి. సో అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి మనం పైథాన్ లైవ్. సో లెట్ us start our video session. సో ఫస్ట్లీ వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్ చూద్దామండి. సో డెవాప్స్ యొక్క సింపుల్ డెఫినేషన్ చూద్దామండి. సో మనం ఇంటర్నెట్లో అబ్జర్వ్ చేస్తే డెవాప్స్ మీనింగ్ వచ్చేసి మనకి రకరకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో డెవ్ ఆప్స్ అంటున్నామండి. సో డెవ్ మీన్స్ డెవలప్మెంట్ టీమ్గా కాల్ చేస్తామండి. దట్ ఈస్ డెవలప్మెంట్ అంటున్నాం. అండ్ ఆప్స్ మీన్స్ ఆపరేషనల్గా కాల్ చేస్తున్నామండి. సో టోటలీ వీ హ్యావ్ టూ టీమ్స్గా కాల్ చేస్తున్నామండి. డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తున్నాం. ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తున్నామండి. సో ఈ డెవాప్స్ మెథడాలజీ వల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్ మనకి ఏంటంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ DevOps to establish the collaboration between development team and operational team. The main aim of DevOps methodology is used to collaboration between development team and operational team. Now, exactly what is mean by collaboration? What is mean by collaboration? Now, observe here. Here we have two teams are there, and we have two teams are there. For example, development team is there, and for example, development is there and operational team is there. And బిఫోర్ డెవాప్స్ మనకి సినారీ ఏ విధంగా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎస్, దే ఆర్ డూయింగ్ ద కోడింగ్ ఫర్ ది ఎంటైర్ అప్లికేషన్ అండి. సో మన ఆర్గనైజేషన్కి ఏదైతే ఒక ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ కావాల్సిన ఎంటైర్ కోడ్ని డెవలప్ చేయడం ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. నో అబ్జర్వ్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ వర్షన్ ఆఫ్ జావా యూజ్ చేశారు. సమ్ ఎక్స్ వర్షన్ ఆఫ్ జావా యూజ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ఎంటైర్ అప్లికేషన్ అయితే కోడ్ ప్రిపేర్ చేశారు. సమ్ ఎక్స్ వర్షన్ ఆఫ్ జావాని వచ్చేసి వీళ్ళు ఏం చేశారు డెవలప్మెంట్ టీమ్. సో ఎంటైర్ అప్లికేషన్ కోడ్ని సోర్స్ కోడ్ మొత్తం క్రియేట్ చేశారండి. ఎస్, సో ఇంటర్నల్ గా వీళ్ళు ఏం చేస్తారు డెవలప్మెంట్ వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఆ ఇంటర్నల్ గా ఈ పర్టికులర్ అప్లికేషన్ ని టెస్ట్ చేశారండి. సో వీళ్ళ యూజర్ ఎన్విరాన్మెంట్ లో అంటే డెవలప్మెంట్ టీమ్ డివైస్ లో ఇక్కడ వీళ్ళైతే అప్లికేషన్ వర్క్ చేశారు ఎంటైర్ అప్లికేషన్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుందండి. నో అబ్జర్వ్ హియర్. సో ఇక్కడ జావా సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేశారు డెవలప్మెంట్ టీమ్ ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. ఇక్కడ సమ్ జావా ఎక్స్ వర్షన్ యూజ్ చేసిన ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేసండి. సో ఆ పర్టికులర్ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన లైబ్రరీస్ కావచ్చు, లైక్ బైనరీస్ కావచ్చు, లైక్ మోడల్స్ అనేవి ఇక్కడ ఏం చేసిన సెటప్ చేసుకొని ఈ ఎంటైర్ అప్లికేషన్ ని టెస్ట్ చేశారు. ఇంటర్నల్ గా వీళ్ళు టెస్ట్ చేసండి, వీళ్ళ డివైస్ లో టెస్ట్ చేసండి, పర్ఫెక్ట్ గా వీళ్ళ డివైస్ లో రన్ అవుతుందండి. సో ఈ ఎంటైర్ కోడ్ ని వచ్చేసి ఆపరేషనల్ టీమ్ కి ప్రొవైడ్ చేశారండి. డెవలప్మెంట్ టీమ్ ప్రిపేర్ చేసిన ఎంటైర్ సమ్ ఎక్స్ వర్షన్ ఆఫ్ జావా అప్లికేషన్ వచ్చేసి ఆపరేషనల్ టీమ్ కి సెండ్ చేశారండి. ఎస్, ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ సో ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సో డెవలప్మెంట్ టీమ్ ఏదైతే కోడ్ పంపించారో ఆ కోడ్ ఇక్కడ సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేయడం ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. బట్ వీళ్ళు ఏం చేసిన ఇక్కడ సమ్ వై వర్షన్ యూజ్ చేశారండి. సో డెవలప్మెంట్ టీమ్ ఎగ్జాక్ట్ గా ఏ వర్షన్ యూజ్ చేసి ఎంటర్ అప్లికేషన్ డెవలప్ చేశారో సో ఆపరేషన్ టీం వాళ్ళకి తెలియట్లేదండి. సో సమ్ వై వర్షన్ ఆఫ్ జావా యూజ్ చేశారు. సో అప్లికేషన్ కావాల్సిన లైబ్రరీస్ లైక్ బైనరీస్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయలేదు, సర్వర్ లో కాన్ఫిగర్ చేసిన టైంలో పర్ఫెక్ట్ మెయింటైన్ చేయలేదండి. బట్ ఇక్కడ ఈ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసిన సర్వర్ లో ప్రాపర్ గా డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు. ఎందుకు మనకి డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు ఇక్కడ
సమ్ వై వర్షన్ ఇచ్చేస్తున్నారు. సో అప్లికేషన్ రన్ అవ్వాలి కావాల్సినటువంటి లైబ్రరీస్ లైక్ మోడల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా కాన్ఫిగర్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు ఎగ్జాక్ట్ ఆపరేషన్ వాళ్ళకి తెలియట్లేదండి. సో కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ ప్రాపర్ గా డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు, డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ డెవలప్మెంట్ టీం వాళ్ళతో మీ కోడ్లో ఎక్కడో సంథింగ్, సో మీరు ఇక్కడ పర్ఫెక్ట్ గా చేయట్లేదు, మీరు పంపించిన కోడ్లో సమ్ బగ్స్ ఉన్నాయి, వీ నీడ్ టు రెక్టిఫైడ్ అని చెప్పి డెవ్ టీం వాళ్ళతో ఆర్గ్యూ చేస్తాండి. అండ్ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, సో లేదు లేదు మేము అయితే పర్ఫెక్ట్ గా కొని పంపించాం, సో మీరు ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసిన టైంలో ఇక్కడ మీరు మిస్యూజ్ చేశారని చెప్పేసి సో డెవలప్మెంట్ టీమ్ కి అండ్ ఆపరేషన్ టీమ్ కి ఒక వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఒక చిన్న వార్ లాగా క్రియేట్ అవుతుంది, ఒక చిన్న వార్ లాగా క్రియేట్ అవుతుందండి. ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి, ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి ఏమి చేసంటే సో డెవాప్స్ అనే మెథడాన్ని యూజ్ చేస్తున్నామండి. ఏ మెథడ్ మనం యూజ్ చేస్తుంటాం, డెవాప్స్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో డెవలప్మెంట్ ఆపరేషన్స్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ అండి. సో ఇక్కడ సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఆపరేషన్ టీం వాళ్ళకి తెలియట్లేదండి. ఆపరేషన్ టీం వాళ్ళు సర్వర్లు ఏ విధంగా డిప్లాయ్మెంట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలియట్లేదండి. సో ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి యూజ్ చేసే మెథడాలజీ మనం ఏమైనా కాల్ చేస్తున్నామంటే డెవాప్స్ గా కాల్ చేస్తున్నాం. సో అరే ఎందుకు మనం ఇలా గొడవ పడుకోవడం, సో సో మీరేం చేస్తాం మాకు ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు, మేమేం చేస్తాం ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీకు తెలియట్లేదు కదా. ఎస్ ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏమంటారు ఇక్కడ డెవాప్స్ గా కాల్ చేస్తున్నాం. అబ్జర్వ్ హియర్. సో DevOps is a culture in IT industry to simplify the application delivery process to the client with high quality. Yes. Now, the main aim of DevOps to establish the collaboration between development team and operation team. And so, ఇలా separate లేకుండా, so development team and operation team. So both people are sitting together and build the and deploy the application. సో అప్లికేషన్ డెవలప్ చేసి అండ్ సర్వర్లోకి డిప్లాయ్మెంట్ చేస్తాండి బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ. డెవాప్స్ మెథడాలజీ దానికి ఏమేమి చేసుకుంటాం, సో డెవాప్స్ మెథడ్ యూజ్ చేస్తామండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కదా అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండ్ అవర్ పైథాన్ లైఫ్ లో. సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో March 21. సో బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే టు సాటర్డే వరకు ఉంటుందండి. సో మార్నింగ్ 7 AM నుంచి 9 AM వరకు అండి, 9 AM. అండ్ ద ఫీజ్ స్ట్రక్చర్, సో అండ్ ద కోర్స్ సిలబస్ అండి, అండ్ ద కోర్స్ సిలబస్. సో వీటితో పాటు మనం ఏం కవర్ చేస్తామంటే సో అట్లీస్ట్ 3 మినిమం రియల్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తామండి. అట్లీస్ట్ 3 మినిమం రియల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామండి. అండ్ ఎవ్రీ కొన్ని టూల్స్ మనకు కంప్లీట్ అయ్యాక మనం ఏం చేస్తామంటే ఒక మినీ ప్రాజెక్ట్ లాగా పర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్, మావిన్, డాకర్, ఆన్సిబుల్, ఇలా ఈ టూల్స్ ఇంటిగ్రేట్ మనం ఏం చేస్తాం ఒక చిన్న మినీ అప్లికేషన్ లాగా పర్ఫామ్ చేస్తామండి. సో వీటిలో మనం ఏం కవర్ చేస్తాం లైక్ రిజ్యూమే బిల్డింగ్, కెరియర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూ అండ్ సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఎవరైతే ఇక్కడ సో క్లాసెస్ మిస్ అవుతారో వాళ్ళకి రికార్డింగ్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుందండి. ఈ పర్టికులర్ రికార్డింగ్ కంటెంట్ వచ్చేసి మనకి లైఫ్ టైం యాక్సెస్ అవైలబుల్ గా ఉంటుందండి. అండ్ టీచింగ్ మోడ్ వచ్చేసి మనకి సో ప్యూర్లీ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుందండి. సో అండ్ టీచింగ్ మెథడాలజీ వచ్చేసి మనకి ఇక్కడ ప్యూర్లీ ఆన్లైన్ అండి. సో టోటల్ అవర్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 months లైవ్ ట్రైనింగ్ సెషన్ అండి.